ఈ ఫోన్ నెంబర్లో మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీరు నాకు పైకం అందిర్రి, నా సంసారం వెళ్తలేదు, నేను గట్టిగా పోరాడుతున్నా, ప్రశ్నించే బిడ్డను, ప్రశ్నించే గొంతుకను, మీకోసమే నేను బతుకుతున్నా అని ఇక ఈ రకంగా ఈ తీన్మారు మల్లేశ ఆంబాయం వెళ్ళబోసుకుంటే సోషల్ మీడియాలో అయ్యో పాపం పొలగాడు ప్రశ్నిస్తుండు కదా, ప్రశ్నించే గొంతుకై కొట్లాడుతుండు కదా అని ఇక ఈ కోళ్ళకు షెడ్డో పడ్డో నాపరో పైదో పరకో 100 200 ఇక గిట్నే ఇంకెవరన్నా మనసుగాల్లోళ్ళు బుద్ధిగాల్లోళ్ళు ఉంటే వేల కొద్దిగా ఇక ఈ రకంగా కోళ్ళ జరంత తిప్పల పడ్డది. ఇంతో అంతో కొద్దిగా అంతా ఇక మరి కొద్దిగా అంతా ఈగ దిద్దాగానే ఇక ఆ కోళ్ళాగలు ఈ కోళ్ళాగలు ఇక పెద్ద కోళ్ళాగలతోటి కూడా ఏ రకంగా చేసిండు ఎట్లా చేసిండు అనేది కూడా లోకానికి ఎరక. ఇక ఇప్పుడు మనం ఎందుకు చెప్పాలి నోట, కానీ మనం ఎందుకు పలవ కావాలి. ఇక ఈ కోళ్ళాగ ఈ రకంగా భాగవతం నడిపించినాక ఇక కొన్నాళ్ళకు కేశరావయ్య మొత్తం పగబట్టి అంటే అంటే పొద్దుగా లేస్తే ఆయననే ముంగటేసుకుండు. కేశరావుని తిట్టి జనాల నాలుకల మీద నాట్యం ఆడిపించుకుంటూ తన పేరుని ఇక లాస్ట్కి వస్తారు కల్లా ఇక ఇట్లా కాదు, ఏం చేయాలి ఎట్లా చేయాలి నన్ను బతకనిస్తట్లేదని చిన్నగా మెల్లగా ధర్మపురి అరవింద్ని పట్టుకొని బీజేపీకి దగ్గరయ్యాడు. ఇక బీజేపీకి దగ్గర అయ్యేటో పాటు ఆడ కొంచెం పార్టీ అండ ఆదరు దొరకగానే కోళ్ళాగా బిర్రయింది. ఏది తీన్మారు మల్లేశ ఇక బిర్ర అయినాక షెటో పాటు ఇది అయినాక అప్పుడు ఇక మళ్ళీ ఇది వాళ్ళని జాడించి తనేది ఓని పాడైపోయి ఎక్కడ పడ్డరు వాళ్ళు. ఇక మళ్ళీ ఆఖరికి వస్తారు కల్లా మళ్ళీ ఏం చేసిండు, చిన్నగా మెల్లగా ఇప్పుడు ఎవరినైతే ఎదిరిస్తుండో, ఎవరైతే మా బీసీలో ఉచ్చ తాగుతుర్రు అని నినమన్న శుద్ధపూస పలుకులు ఎట్లా మాట్లాడిండు వరంగల్ నీ దండం మీద వాళ్ళతోటి దోస్తానం చేసిండు. ఎవరు రెడ్డిలతోటి దోస్తానం చేసిండు. ఈ కోయిలాగా రెడ్డిలతోటి దోస్తానం చేసి ఎంతవరకైనా పురస్తే ఏదైనా పురస్తే నేను కైసా అట్లా ఇది ఇట్లా అని నేను కూడా చెప్పిండుగా. 45 నియోజకవర్గాలల్లా నేను క్యాంపెయిన్ చేసిన, ప్రచారం చేసిన అని ఈ రకంగా మరి అంత